అన్న ఒక మొసంబి. People in the country celebrating India's growth story has reached a new landmark. It has overtaken Japan and become the fourth largest economy in the world. It is now worth more than $4 trillion. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతుంది. India has surpassed Japan to become the world's 4th largest economy. By 2022, 65% of the youth in India are jobless. 65%. 8,000 students for about 187 seats for that exam. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇండియా జీడిపినేమో ఒకవైపు చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందని చూపిస్తున్నారు, ఇంకోవైపు ఏమో జాబ్స్ కోసం పెద్ద పెద్ద క్యూలో నిలబడుతున్నారు. హలో, చెప్పరా. ఇంకా డ్రైవింగ్ చేస్తున్నావు అప్పటి నుంచి? అవును. డిగ్రీ అయిపోయి ఇప్పుడు 3 years అయిపోయింది కదా? అవును, 3 years పైన అవుతుంది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కదా, మరి వేరే ఏం చూసుకోలేదు? ఏం చూసుకోలేరా, ఆ డిగ్రీ సర్టిఫికేట్ల వల్ల ఏం జాబ్ రాక ఈ డ్రైవింగ్ జాబ్ కంటిన్యూ చేస్తూ ఉన్నా. పోనీ ఎంబీఏ ఇట్లా ఏమన్నా చేసిండొచ్చు కదరా? పోటీ పడుతున్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా వచ్చి డ్రైవింగ్ జాబ్ కోసం ఇక్కడ. సరేరా, మేనేజర్ వస్తున్నాడు, మరి కాల్ చేస్తా. బాయ్. సరే సరే, బాయ్ బాయ్. హలో అన్న, ఇంకా అక్కడే ఉన్నారన్నా నంద్యాలలో ప్రిపరేషన్లో? ఇప్పుడు దాదాపు ఒక 4-5 ఏళ్ళు అయింది కదన్నా మీరు పోయి ఆడికి. ఇలా జరుగుతుందన్న ప్రిపరేషన్ అంతా? మరి ప్రిపరేషన్ అదే దేవరా, అంతే. స్టార్టింగ్ ఎలా అయితే వచ్చాము, ఎలా అయితే మొదలు పెట్టాము, ఇప్పటికీ అదే బుక్కులే, అదే రూమే, అదే చదివి, అదే జాబ్ కోసం వెయిటింగ్ చేసి. ఇంకా ఎన్ని రోజులు అన్నా మరి ప్రిపరేషన్లో? ఎన్ని రోజులు అంటే చెప్పలేం దేవరా. ఎన్ని రోజులు అనేది ఒక పెద్ద బాధ అందరికి. ఏరియాకి ఇంకా ప్రెజర్ బిల్డ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఇయర్ పోయిందనుకో నెక్స్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది. ఎగ్జామ్లో వాళ్ళు కూర్చుంటే మౌస్ పట్టుకుంటే చేతిలో నొక్కుతుంటాయి. ఇదే లాస్ట్ ఇయర్. అట్లా పోతూ మన లాస్ట్ అటెంప్ట్ వచ్చింది అనుకో, ఆ లాస్ట్ అటెంప్ట్కి అసలు మన ఎగ్జామ్ కూడా రాయలేదు. ఇట్లా కాదు కానీ అన్నను ఒకసారి కలిసి డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. By 2030, the share of India's working age population will reach 68.9 percentile. ఓహో, ఓకే. వరల్డ్ వైడ్గా మన డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట. బట్ గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్. లక్షల మంది యూత్ ఇంకా కోచింగ్ సెంటర్స్లోనే జాబ్స్ వెతుకుతున్నారు. అన్న, ఇంతకుముందే కొన్ని ఇట్లా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మొత్తం అసలు అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన షార్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇంత ఘోరంగా ఉందా అన్ఎంప్లాయ్మెంట్ బయట అని అనిపిస్తుంది. మా సీనియర్ అన్న చెప్తుండు, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ ప్రిపరేషన్ లోనే ఉన్నాడంట. యాక్చువల్లీ ఆయన మా కాలేజ్ లో చాలా బాగా చదివాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. బట్ స్టిల్ హీస్ అన్ఎంప్లాయ్డ్. అసలు ఎందుకన్నా ఇట్లా జరుగుతుంది? బాగా చదివే వాళ్ళు కూడా ఇట్లా జరుగుతుంది ఎందుకని? దట్స్ ద సర్కారీ ట్రాన్స్. ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు, కానీ ఆ రిజల్ట్స్ రాదు, ఆ నోటిఫికేషన్ పడదు. ఇక్కడ ఇంకో డౌట్, మరి నాకు సక్సెస్ రేట్ 0.1% కంటే కూడా తక్కువగా ఉందని విన్నాను. ఇది చదువుతున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా, మరి ఎందుకు వాళ్ళంతా అబ్సెస్డ్ గా ఇక్కడే ఉండి చదువుతున్నారు అసలు? బికాస్ సర్కారీ డ్రీమ్ దేవ్. మన ప్రపంచంలోనే మన యొక్క యూత్ హైయెస్ట్ పాపులేషన్, కానీ ఈ యూత్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుందా? సో ఈ ఈకోసిస్టమ్ ఇన్వాల్వ్ అయిన వీళ్ళందరి పెయిన్స్ ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? సో దీనికోసం నేను చాలా మంత్స్ ఇన్వెస్టిగేట్ చేసి నేను వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ని తీసుకున్నాను. అన్న, దీనికి సంబంధించి నాకు పైన చూడాలని లేదు, అసలు లోపల ఏం జరుగుతుంది అని నాకు తెలుసుకోవాలని. అసలు నిజంగా ఆస్పిరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అని కొంచెం తెలుసుకోవాలని. ఓకే, అయితే దగ్గర నేను రికార్డ్ చేసిన టెస్ట్ మోనీస్ అన్ని నేను చూపిస్తాను. ఫస్ట్ నీ సీనియర్ లాంటి ఒక వ్యక్తితో స్టార్ట్ చేద్దాం. తన ఇంటికి కూడా వెళ్ళలేనని చెప్పాడు కదా, సరిగ్గా అలాంటి ఆస్పిరెంట్ ఒక టెస్ట్ మోనీ చూద్దాం. హాయ్ అన్న, ఏం చేస్తున్నావు? ప్రిపరేషన్ ఎలా ఉందన్న? సాగుతుంది అలాగే. ఓకే ఓకే.
గవర్నమెంట్ జాబ్ అతనే డ్రగ్ ఉన్నట్లు అనమాట. ఓకే దీని నుంచి ఎప్పుడు బయట రావాలో ఎవరికి అంత ఐడియా ఉండదు. ఓకే ఓకేనా. దీనంటే ఒక డెస్టినేషన్ అనేది ఉండదు అన్నమాట. పోతా ఉంది అట్లా. ఓకే అంటే లైక్ చాలామంది వస్తారు యాస్పిరెంట్గా, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోతున్నట్లే చాలామంది లైక్ గవర్నమెంట్ జాబ్ అని వస్తారు. నాకు బేసిక్గా పైన మాత్రం తెలుసు, కొంచెం రీసెర్చ్ చేశాను. బట్ దానికంటే ఎక్కువగా ఇట్లా దాన్ని ఫేస్ చేస్తున్న వాళ్ళ దగ్గర అంటే యాస్పిరెంట్గా ఉన్న వాళ్ళు దీన్ని ఇంకా బాగా చెప్తారని అనుకున్నా. ఈ ఎకో సిస్టమ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడాలి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇన్సైట్స్ని తీసుకోవాలంటే సో చాలా బాగుంటుంది అనుకొని నిన్న ఆ రోజు కాల్ చేశాను. దానికోసం ఇది. సో మీరు ఎలా ఫేస్ చేస్తారు, స్టార్టింగ్ నుంచి ఏమైనా చెప్తారా? ఇది స్ట్రగుల్ అని కాదలే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఎవరికైనా డిగ్రీ అయిపోయిన వెంటనే ఏం చేయాలి? యాక్చువల్గా ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేప్పుడు 2 నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం దాంట్లో ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. గవర్నమెంట్ సరిగా సక్రమంగా యూరియర్ నోటిఫికేషన్ టైం పడుతుంది. ఒక గ్రూప్స్ ఆస్పిరెంట్ అయితే ఒకసారి ఎంటర్ అయితే బయట రావడానికి 10 to 12 years పడుతుంటాయి. ఓకే 10 నుంచి 12 టైం పడుతుంది. ఇప్పుడు 3 years 4 years ఒకసారి నోటిఫికేషన్ ఇస్తాడు. 3 years 4 years ఒకసారి నోటిఫికేషన్, ఒకసారి 1 mark లో పోయినా కూడా మళ్ళీ ఇంకో 3-4 years ఆగాలి. దాని నుంచి బయట రాలేము. యాక్చువల్గా నాకేమనిపిస్తుందంటే నేను చేసిన స్ట్రగుల్స్ ఏమంటే అది బయట ఎప్పుడు రావాలో మనిషి బాగా తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకే ఇప్పుడు చదవడం ఎవడైనా చదువుతాడు. ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500-600 పోస్టులు ఇస్తే లక్షల్లో అప్లికేషన్ వస్తాయి. అందరూ నాతో పాటు మార్నింగ్ 5కి లేస్తే రాత్రి 12 దాకా చదివే పిల్లలు ఉన్నారు. డైలీ 15-16 hours చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు మనం పోటీ పడాలి. బయట రావాలంటే అంత ఈజీ కాదు. ఇలా బయట వచ్చి ఏమన్నా చేసుకుందామంటే అంత లోపల కెరీర్ గ్యాప్ వచ్చింటుంది. అవును 4 years కెరీర్ 5 years కెరీర్ గ్యాప్ అంటే ఏ కంపెనీ కూడా తీసుకోరు. ఎంఎన్సీ కంపెనీ అంటే 4 years ఏం చేసామని అడుగుతారు. ఇక్కడ ఆ స్కిల్ ఉండదు, ఇక్కడ జాబ్ రాదు. మధ్యలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాను. నేనేమంటానంటే ఏదైనా కానీ డిగ్రీ అయిపోతేనే వెంటనే ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు మైండ్ లో గట్టి ఫిక్స్ అయిపోవాలి. గవర్నమెంట్ జాబ్ 3 years 4 years అది ఇంపార్టెంట్. టార్గెట్ గట్టి ఫిక్స్ చేసుకొని ఆ 4 years లోపల కొట్టాలా, లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలి. వన్స్ కాలేదనుకో బయట వచ్చేయాలి. అలాగే ఉండకూడదు. నేనైతే అదే అంటాను. అది ఏమైతుందంటే పోను అది అడిక్ట్ అయిపోతాం. ఇంకా బయట రాలేము అసలు. యాక్చువల్ ఆ కాంపిటీషన్ లో ఉండి కూర్చొని పొట్ట వచ్చేస్తుంది. ఎంట్రీలు పోతాయి. ఎంత దారుణంగా ఉంటుంది. ఫ్యామిలీలో రెస్పెక్ట్ ఉండదు. ఎవడో రెస్పెక్ట్ ఇవ్వడు. మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఎవరికి అర్థం కాదు. ఏదో వీళ్ళు ఏదో చదువుతున్నారా లేదో అన్నట్లు ఉంటుంది. కానీ వెనకాల వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ చేసినట్లే తెలుస్తుంది. చాలా ఉన్నాయి ఇట్లాంటివి అనుకుంటే. సరైన ఫుడ్ ఉండదు, లేక హాస్టల్లో గ్యాస్ వచ్చి ఈ ప్రెషర్ లో ఫుడ్ ఆలోచించేంత టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. బాడీలో హ్యాపీనెస్ ఉంటే ఆటోమేటిక్ చదవాలనిపిస్తుంది. ఎప్పుడు వచ్చే నోటిఫికేషన్. ఇప్పుడు ఇంకేస్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వాడు ఇచ్చేదే 1000 పోస్టులు 2000 పోస్టులు ఇస్తే లక్షల్లో కాంపిటీషన్. దాంట్లో పోటీ పడాలి. ఏం పోటీ పడతాను. ఒకసారి బాధ అనిపిస్తుంది బంధువులు చూసేది. ఏమో అన్ని చెప్తే ఈ 10 నుంచి సాయంత్రం చెప్పినా కూడా ఎండ్ అవుతుంది. అంత ఉంటుంది. ఎవరిని కదిలిసినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి తెలుసా. అలా ఉన్నాయి అసలు. చూడు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడం వల్ల హెల్త్ పోద్ది. కూర్చొని హెల్త్ పోద్ది, మైండ్ ఖరాబ్ అయింది, పొట్ట వచ్చేస్తుంది, ఫుడ్ వల్ల గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, హెయిర్ పట్టదలు వచ్చేస్తున్నాయి. చదివి ఆలోచించి స్ట్రెస్ వల్ల సరిగా ఫుడ్ ఉండవు సరిగా. స్టడీ హౌస్ సైలెంట్ మనం. ఫైనల్గా నేను చేసిన రీసెర్చ్కి చూసిన మీ ఎక్స్పీరియన్స్ చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే నేను చేసినప్పుడు లిటరల్గా చూశాను. సో ఎంత కాంపిటీషన్ అనేది చూశాను, ఎన్ని ఆపర్చునిటీస్ అనేది చూశాను. కానీ అప్పుడు నాకు అంత ఫీల్ అవ్వలేకపోయాను. బట్ మీతో మాట్లాడిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అనేది అబ్జర్వ్ చేశాను. నిజంగా మీకే అది అర్థమవుతుంది ఆ పెయిన్. ఎందుకంటే ఇది నార్మల్ థింగ్ కాదు. ఇది ప్రెస్టేజ్, ఫ్యామిలీ ప్రెషర్స్, కాంపిటీషన్ అన్ని ఎదుర్కొని కూడా కాన్సన్ట్రేట్ చేయాలంటే కష్టమే అన్నది కొంచెం. అయితే ఆస్పిరెంట్స్ అయితే స్ట్రాంగ్ ఉండాలా. బట్ మీరు చెప్పినట్టు డెడికేటెడ్ టైం అనేది ఉంటే చాలా బెటర్. ఈ పీరియడ్ ఆఫ్ టైం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. లేకపోతే దీంట్లోనే అడిక్ట్ అయిపోయి ఇంకా దీని నుంచి బయట పోలేము మనం. చాలా కష్టం అది. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అందరు మాక్సిమం అంతా 30+ ఉన్నది. నువ్వు అబ్జర్వ్ చేసావు. అవునండి.
ఎవరన్నా 25-23 వాళ్ళు ఎవరైనా కనమగా ఎవరు కనమలేదు. అంత ఎంత టైం ఏంటది? డిగ్రీ 21 years అయిపోతే 30 years అంటే దగ్గర 9 years పోయినట్లే కదా. మాక్సిమం అంతా 30+ ఉన్నారు. అందుకే నేను మాక్సిమం టైం ఒక 3 to 4 years పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవాలి. మాక్సిమం ఎగ్జిట్ అయిపోతే నీకు ఫ్యూచర్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కంటే చాలా బెటర్ ఫ్యూచర్ ఉంది. ప్రైవేట్ సెక్టర్లో మంచి ఫ్యూచర్ ఉంది. ఏదైనా చేసుకోవచ్చు. 9 years లో ఏం చేయకూడదు లైఫ్ లో, ఏమైనా చేయొచ్చు. నిజంగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం అన్న. ప్రైవేట్ లో ఇదే కష్టం పడితే మీరు చెప్పినట్టు చాలా మంచి గ్రోత్, మంచి ఫ్యూచర్. నీకు 9 years నీ లైఫ్ లో నుంచి పోయినట్లే కదా. ఇప్పుడు 9-10 years పోయినట్లే. ఇంకా వన్ సిచ్యువేషన్ ఇంకా జాబ్ రాకపోతే ఇంకా ఊహించుకోలేము. అది వర్ణాతీరం, అది చాలా దారుణంగా ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా వెరీ ప్లాన్డ్ గానే ఎంటర్ అవ్వాలా, ప్లాన్డ్ గా ఎగ్జిట్ అవ్వాలా. ఓకే, కాంప్రమైజ్ అస్సలు ఉండకూడదు. మనం పెట్టుకున్న టైంకి రాకపోతే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంత స్ట్రగుల్ ఫేస్ చేసి దీంట్లోనే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. అవునంటే కాదు కదా, లైఫ్ చాలా ఉన్నాయి, ఫ్యూచర్ లైఫ్ ఉంది. మనకి తెలియక మేమేదో స్టక్ అయిపోయినాము. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అవేర్నెస్ ఇస్తే కొంతమంది నాకు బయట రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ విషయాన్ని కూడా నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఒక ఇద్దరు మారినా కూడా చాలా నిజమన్నా. 8 years అది ఒక్క నోటిఫికేషన్ కోసం 8 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు. అరే కనీసం అట్లీస్ట్ నా సిటీలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ లైబ్రరీ ఫెసిలిటీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. నేను విన్నాను మామూలుగా ఊర్లలో ఉండి కూడా జాబ్ కి ప్రిపేర్ అవుతుంటారండి. వాళ్ళకి కనీసం ఊరు దాటి బయట రాలేని పరిస్థితి ఉంటుంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళే ఇన్విజిబుల్ ఆస్పిరెంట్స్ దేవరాజ్. వాళ్ళు కేవలం మెంటల్ ప్రెజర్ కాదు, ఫిజికల్ ప్రెజర్ కూడా చాలా ఉంటుంది. దే ఆర్ ఫైటింగ్ ఏ వార్ విత్ 2 sectors. ఒకటి సాయిల్ తో, సిలబస్ తో పోరాటం అంటారు. నేను ఒక విలేజ్ కి వెళ్ళి ఈ ఆస్పిరెంట్ అనే లగ్జరీ కూడా లేని ఒక వ్యక్తిని కలిసాను. అసలు అతను అర్లీ మార్నింగ్ 4 PM వెళ్ళేసేసి పాలు పితికి పొలంకి వెళ్ళి నీళ్లు కట్టి 8 ఆస్పిరెంట్ ఏమైతే సిలబస్ అవుతున్నాడో, ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నాడో సరిగ్గా అదే సిలబస్ అదే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. అసలు చెప్పాలంటే అతడు ఒక చేత్తో ఆవుని మేపుకుంటూ, తాడు పట్టుకుని ఆవుని మేపుకుంటూ, ఇంకో చేతిలో పుస్తకం పట్టుకొని చదివే ఒక సిచ్యువేషన్ చూసాను. Hey, yeah. Digo. హే గణేష్, బాగున్నావా? హాయ్ భరత్, బాగున్నా. హాయ్ 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 హాయ్. నీ పని చాలా బాగుంది. బాగా చెట్టు కింద చల్లగా బాగా చదువుకుంటున్నావు. బట్ డిస్ట్రాక్షన్ అట్లేం అవ్వదా ఇక్కడ? అంటే వింటా అంటాను, చెట్టు కింద పల్లెల్లో చదువుకోవడం చాలా బాగుంటుందని చాలా వింటా అంటాను, కానీ అదంతా వర్కౌట్ అవుతుందా? అంటే లైక్ ఇక్కడ కోచింగ్లో ఉండి చదువుకోవడానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందంటావా? నేచర్లో ఉండి చదువుకోవడంలో చాలా బెటర్గా ఉంటుంది నా యొక్క అభిప్రాయం. ఓకే ఓకే. అంటే డిస్ట్రాక్షన్లు అట్లా ఏమి ఉండవా? ఏంటంటే ఇవి ఒకేసారి మీరు వ్యవసాయం చేసుకుంటూ ఆవులు చూసుకుంటూ కొద్దిగా కష్టం అవుతుంది. లేదు, ఇలా చేసుకుని చదవడం వల్ల నాకు కొంచెం ఆనందంగా ఉంది. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందర పోతుంది. ప్రతి ఆస్పిరెంట్ కి ఉండేటువంటి బాధ ఇదే. లైక్ ఇంకొంచెం చదువుదాం, ఇంకొంచెం చదువుదాం, ఇన్ని సంవత్సరాలు చదివినాం, ఈ నోటిఫికేషన్ రాలేదు, ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ఇంకో ఆశతో తన యొక్క టైంని, వయసుని అన్నిటిని త్యాగం చేసి ఆ కుటుంబానికి దూరంగా ఉండి ఎక్కడో హాస్టల్లో ఉండి తిని తినక చాలీ చాలక ఆ బుక్ అని, ఈ బుక్ అని, ఇంకో బుక్ అని, వేరే బుక్స్ ఏమైనా వస్తున్నాయో అప్డేట్ చేసుకుందామని, ఆ రకరకాల క్లాసులు విందామని, రకరకాల నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని ఇలాంటి మేము చర్చించుకుంటా ప్రతి ఆస్పిరెంట్ కూడా ఇలానే ముందరకు పోతుంటాడు. ఇంకా వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల ప్రకారం, వాళ్ళకు ఉండే సోర్స్ ప్రకారం ఉంటారు. ఏం చేసినా కూడా అందరూ గవర్నమెంట్ బ్యాంక్స్, గ్రూప్స్, ఈ గ్రూప్స్, ఈ జనరల్ కొన్ని సెక్టర్స్ లో ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ మీదే ఉంటే లైక్ చాలా మంది పొటెన్షియల్ అంతా ఇక్కడే పడిపోతే, ఎంత పొటెన్షియల్ ఉన్నా ఇక్కడ వచ్చేది కొంతమంది సీట్స్. సో మిగతా వాళ్ళు ఇయర్స్ బర్న్ అయిపోతుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా గవర్నమెంట్ జాబ్ అనే లైక్ ఆబ్సెషన్ లో ఉండిపోకుండా వాళ్ళకి ఏమైనా ప్యాషన్ ఉందా, ఏమైనా స్కిల్ ఉందా, దాన్ని గుర్తుపడుతున్నారా, అసలు మర్చిపోతున్నారా, వద్దనుకుంటారా? నాకు పెద్ద డౌట్ అది. అంటే నేను గవర్నమెంట్ జాబ్
తప్పని నేను చెప్పట్లేదు. ప్యాషన్ ని వేస్ట్ చేస్తున్నారేమో, లేకుంటే ఆ పొటెన్షియల్ అంతా వేస్ట్ అయిపోతుందేమో నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. నేనే కాదు, లైక్ చాలా మంది ఎక్స్పర్టీస్ కూడా చెప్పేది ఏంటంటే మీ పొటెన్షియల్ వేస్ట్ చేసుకోవద్దండి. పొటెన్షియల్ ఇయర్ ఈ ఇయర్స్ చాలా పొటెన్షియల్ అనమాట. డెఫినెట్ గా చాలా మంది ఆగిపోతున్నారు. చాలా మంది వాళ్ళ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం టైం మొత్తం ఈ ప్రిపరేషన్ లో వెళ్తున్నారేమో అని నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది. అన్న అసలు ఈ వ్యవసాయం చేస్తూ ఆస్పిరెంట్ గా ఉండే వాళ్ళని చూస్తే అండ్ ఇంకో సైడ్ 0.1% మాత్రమే సక్సెస్ రేట్ ఉందని చూస్తే ఇది చాలా ఘోరంగా ఉంది కదా అసలు. అండ్ ఈ రిపోర్ట్ లో కూడా ఇట్లాగే ఉంది. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఇండియాలో ఎంతమంది అయితే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కనీసం ఒక 50% ఆస్పిరెంట్స్ వాళ్ళకి జాబ్ అనేది రాకపోతే అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు జాబ్ ప్రిపేర్ అయినారు కదా, అదంతా వేస్ట్ అయిపోయినట్టే. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేని టైం అంతా కూడా ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా వాళ్ళు. మోర్ ఓవర్ ఏమంటే ఇండైరెక్ట్ గా దేశం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే దేశం ఫ్యూచర్ మీద ప్రభావం చూపిస్తుంది. రాజ్ ఏందన్నా అది? అన్ఎంప్లాయ్మెంట్ లో 1% పెరిగితే మన నేషనల్ జీడిపి 2% డిక్రీస్ అవుతుంది తెలుసా? అసలు ఇదేం అర్థం కావట్లేదు అన్న. ఒక పక్క జీడిపి పెరుగుతుంది అంటారు, కంట్రీ గ్రో అవుతుంది అంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, స్టార్ట్అప్స్ వెళ్ళి బిలియన్స్ లో వస్తాయి. ఒక పక్క ఇవన్నీ ఉంటే ఇంకో పక్క ఈ హాల్స్ లోనే సంవత్సరాల తరబడి ఆస్పిరెంట్స్ అంతా ఉన్నారు. అసలు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ గ్రోత్ అనేది ఒక అబద్ధం. ఇండియా గ్రో అవుతుంది అనేది ఒక అబద్ధం. ఇది ఒక అబద్ధం కాదు, ఇది ఒక పారాడాక్స్. ఇదే జాబ్లెస్ గ్రోత్. ఇక్కడ మనం వెల్త్ ని క్రియేట్ చేస్తున్నాం కానీ జాబ్స్ ని కాదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్స్ లో తెగబడి చదువుతున్న ఈ ఆస్పిరెంట్స్ కి ఈ న్యూస్ రిపోర్ట్లు, న్యూస్ ఛానల్స్ లో వస్తున్న జీడిపి గ్రోత్, ఎకానమీ బూమింగ్, వీటి మీద చాలా డిస్కనెక్ట్ ఉంది. అసలు ఈ సిస్టమ్ ని చూస్తుంటే ఇది ఏదో ఫెయిల్ అవడానికి క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది వాళ్ళని ఫెయిల్ చేయడానికి డిజైన్ చేయలేదు, కానీ ఈ మోడర్న్ ఎకానమీలో వాళ్ళు సక్సీడ్ అవ్వడానికి మాత్రం ఈ సిస్టమ్ ఏ మాత్రం పనికిరాదు రాజ్. మనము ఆ 28th సెంచరీలో ఉన్న డ్రీమ్స్ పట్టుకొని ఈ 21st సెంచరీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలనుకుంటున్నాం. అసలు ఈ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే మిగతా ప్రైవేట్ జాబ్ కూడా ఉంటాయి కదా, అసలు అవన్నీ అడిగిపోయింది. ఎందుకు అందరూ గవర్నమెంట్ జాబ్ అనే అబ్సెస్ లో ఉన్నారు? ఎందుకు అందరికి గవర్నమెంట్ జాబ్ కావాలని ఒక డ్రీమ్ తోనే ఉన్నారు? అసలు ఈ కన్ఫ్యూషన్ అనుకున్న కారణాలన్నీ మనం తెలుసుకోవాలంటే వీటి గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తిని మనం కలవాలి రాజ్. నేను రీసెర్చ్ చేస్తున్న ఎన్నో డౌట్స్ వచ్చాయి. నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి నాకు బాగా తెలిసిన మేడంని కలవడానికి వెళ్తున్నాను. ఐ థింక్ మై డౌట్స్ విల్ బి క్లారిఫైడ్ దేర్. చదువు అయిపోయింది, ఇంకా జాబ్స్ కోసం హంట్ చేసినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు జర్నీ చాలా మంది లైక్ వాళ్ళు డిఫరెంట్ స్కిల్స్, ప్యాషన్స్ ఏవో ఉంటాయి, కానీ చాలా మంది బయట వస్తున్నట్లే కోచింగ్స్కి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు అనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ జాబ్స్ నిజంగానే వర్తుందా, అది తప్ప ఇంక వేరేది ఏం లేదా? దానికి 2 రీజన్స్. ఫస్ట్ నుంచి కూడా అంటే మన ఓల్డ్ జనరేషన్ నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ అంటే ఒక రకమైనటువంటి మంచి ఇంప్రెషన్ అన్నమాట. సెక్యూరిటీ ఉంటది, ఎప్పటికీ తీసేయరు అనేది ఒక సెక్యూరిటీ భావనతో ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది. చిన్నదైనా ఫోన్లే ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ వరకు ఒక 60 years వరకు మనకు గ్యారెంటీ ఉంటుంది అనేది ఒక సెక్యూరిటీ కోసం ఎక్కువ మంది ఇటు సైడ్ వస్తూ ఉంటారు. ఇంకా ప్రైవేట్ సైడ్ వెళ్ళడానికి చాలా మందికి ఆ స్కిల్స్ లేకపోవడం. ఈ గవర్నమెంట్ జాబ్స్ కి ఏంటంటే మనం చదువుకున్న చదువులో నుంచి క్వశ్చన్స్ అవి అడుగుతారు కాబట్టి కష్టమైనా సరే మనం ప్రైవేట్ సైడ్ పోవడానికి ఆ స్కిల్స్, ఆ టాలెంట్, ఆ ఇంగ్లీష్ గానీ, ఆ టెక్నాలజీ అవన్నీ అందుకోలేము. మనం ఒకవేళ అక్కడ పోయినా వస్తుందని గ్యారెంటీ లేదు. అప్పుడు వచ్చినా ఎక్కువ రోజులు ఉంటామో లేదో తెలియదు, సాలరీ తక్కువ, ఆ సాలరీతో మనం సస్టైన్ అవుతామో లేదో తెలియదు. అదొక రీజన్. మన సరౌండింగ్ లో మనకు ప్రైవేట్ సెక్టర్ అందుబాటులో లేకపోవడము, వెళ్తే చాలా దూరం వెళ్లాల్సి రావడము, ఇంకా ప్రైవేట్ లో కొందరికి రెఫరెన్స్ చేయడం చేస్తా ఉంటారు మీరు జాబ్స్ కి, అట్లా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం, అట్లా అంటే ప్రైవేట్ సైడ్ వీళ్ళకి స్కోప్ తక్కువగా ఉందని ఫీల్ అయిపోతారు ముందుగాను. దానివల్ల ఇంకా ఎక్కువ మంది ఇదేదో అక్కడ పడే కష్టం ఇక్కడే పడదాంలే, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చదివే కదా ఇది, ఒక కోచింగ్ 1 year or 2 years కోచింగ్ తీసుకుంటే మంచి లైఫ్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, సెక్యూరిటీ వస్తుంది కదా. ఇంకా మన సొసైటీలో కూడా గవర్నమెంట్ జాబ్ అంటే మంచి క్రేజ్ ఉంది, ఇంకా సొసైటీలో మంచి నేమ్ వస్తుంది, మ్యారేజెస్ కూడా మంచిగా జరుగుతాయి. నంద్యాల కూడా వెళ్ళాం రీసెంట్ గా, అక్కడ చాలా మందితో మేము మాట్లాడాము కూడా, వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. సో మా పేరెంట్స్ ఇష్టాలు ఉన్నాయి, కొంతమంది చెప్పారు మాకున్న వేరే ప్యాషన్, కానీ వాళ్ళ కోరిక కూడా కొన్నా చూద్దాము, 2-3 years చూద్దాము, లేకుంటే మళ్ళీ మాది చూసుకుంటామని చెప్పారు. ఈ ప్రిపరేషన్ లో మనం ఏదో ఒకటి సక్సెస్ అవ్వచ్చు, ఒకటి జాబ్ తొందరగా కొట్టుకోవచ్చు. నార్మల్ సెక్యూరిటీ, అందరూ ఫైనాన్షియల్ గా సెక్యూర్ ఉండాలి, ఫ్యామిలీ సెక్యూర్ కావచ్చు, మనకి ఫైనాన్షియల్ గా ఎదగాలన్నా కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ ఉండాలి, కానీ అలా ప్రిపరేషన్
మన పక్కనోడికి జాబ్ వచ్చి మనకి రాలేదంటే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత బాధ అయితే ఉంటుంది. కానీ బాధపడకుండా వాడు ఏ విధంగా టెక్నిక్ ఫాలో అయ్యి జాబ్ క్రాక్ చేసినాడు అనేది ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. తర్వాత ఒక మనిషి సక్సెస్ అవడానికి ఆ స్ట్రాటజీతో పాటు లక్ కూడా ఉంటుంది. తాను పాల్గొన్న షిఫ్ట్ ఈజీగా ఉండొచ్చు, ఈజీగా ఉండడం వల్ల ఆ జాబ్ కొట్టిండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. కానీ ఈ నెగిటివిటీ కాకుండా పక్కన మన ఓడికి జాబ్ వచ్చింది, రేపు నాకు కూడా వస్తుంది అనే పాజిటివ్ థింకింగ్ తో ముందుకు పోయేదైతే బెటర్. బ్రో చాలా మంది జాబ్స్ ఇంకా రావట్లేదు, లైక్ వాళ్ళకున్న రీజన్స్ వల్ల అయ్యుండొచ్చు, రకరకాల రీజన్స్ వల్ల ఇక్కడతో క్విట్ చేసి బిజినెస్ చూసుకోవడం అయ్యుండొచ్చు, లేదంటే కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతారు. లైక్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అండ్ వీ కెన్ సే ఇట్ ఈస్ రాంగ్ అండ్ ఆల్. నా వరకు ఏంటంటే నేనేం చేస్తానంటే, ఇంతవరకు మీరు అడిగిన క్వశ్చన్స్ లో నా దగ్గర ఆన్సర్ లేని ఒకే ఒక క్వశ్చన్ బ్రో ఇది. నాకు జాబ్ ఇందులో రాలేదంటే నాకు లైఫ్ లో ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ వాంట్ దిస్ జాబ్ అంతే, సో బ్యాడ్లీ. వాళ్ళు ఇంతకు ముందు ఈ సెక్టర్ ని సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో కొన్ని కొత్త ఆపర్చునిటీస్ వస్తా ఉన్నాయి. ఆ కొత్త ఆపర్చునిటీ ఇప్పుడు కొంతమంది స్కిల్స్ డెవలప్ చేసుకుని చిన్న స్టార్ట్అప్లు పెట్టుకున్నారు, చిన్న బిజినెస్లు పెట్టుకుంటున్నారు, చాలా చిన్న యాప్లు క్రియేట్ చేసుకుని చాలా పెద్ద ఫేమ్ అవుతున్నారు. అంటే అట్లా సక్సెస్ అవుతున్న వాళ్ళు వాళ్ళ సరౌండింగ్స్ లో చాలా తక్కువ మంది ఉంటా ఉన్నారు. వాళ్ళని ఒకరిద్దరన్నా వాళ్ళ చుట్టూ ఉంటే అయ్యో ఇట్లా ఒక ఏరియాలో ఈ అబ్బాయి వెళ్ళాడు, సక్సెస్ అయినాడు అని చెప్పి ఎగ్జాంపుల్స్ చూపించి వాళ్ళని మోటివేట్ చేసి రావచ్చు. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ లేదు. దానికి తోడు ఇన్కమ్ సపోర్ట్ అనేది ఉండదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. తొందరగా సెటిల్ అయితే ఎవరో ఒకరు ఒక 10,000 నువ్వు 10,000 సంపాదించిన, మాకు ఇప్పుడు ఎమర్జెన్సీ అవన్నీ కావాలంటే నువ్వు చెప్తున్నవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అంత టైం మాకు లేదు, ఇప్పుడు ఫ్యామిలీకి అంత టైం లేదు, ఎమర్జెన్సీలో ఉన్నాం మేమని మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కండిషన్స్ అన్ని మొదలు పెట్టేసరికి పిల్లలు ఏం చేస్తారంటే తప్పకుండా ఒప్పుకుంటారు. సో ఈ గవర్నమెంట్ జాబ్ అనేది నేను ఓన్లీ చాయిస్ మాత్రమేమో అనుకున్నాను, కానీ ఇది చాయిస్ మాత్రమే కాదు. ఇండియాలో చాలా మంది ఫ్యామిలీస్ ఇది ఒక స్టేబుల్ లైఫ్, ఒక స్టేబుల్ సిచ్యువేషన్ ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే అందరూ ఈ గవర్నమెంట్ జాబ్స్ వెనుకనే పరిగెడుతున్నారు. అసలు ఒక ప్రైవేట్ సెక్టర్ ఉంది అనే విషయం కూడా మర్చిపోయారేమో తెలియట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ప్రైవేట్ సెక్టర్ లో రిస్క్ ఎక్కువ అనే ఆలోచనతో కూడా ఉన్నారు, ఎప్పుడు లే ఆఫ్ జరుగుతాయి అని చెప్పేసి. అసలు దానికంటే ముందుగా ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళడానికి కావాల్సిన స్కిల్స్ మనకు స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ నేర్పించలేదు కదా అసలు. ఎగ్జాక్ట్లీ రాజ్, మనం ఎప్పుడు ఒక ఎంప్లాయ్ గా ఉండడానికి ట్రైన్ అయ్యాము. ఇప్పుడున్న ప్రపంచం క్రియేటర్స్ ని కోరుకుంటాను. ఈ 2026 ఎకానమీ కోసం మనం ఇంకా 90s మైండ్ సెట్ తోనే ఉన్నాం. బట్ కొంతమంది ఈ రూట్ మ్యాప్ ని కనిపెట్టారు. కొంతమంది పేరెంట్స్ పక్కింటి వాళ్ళ మాట వినకుండా, వాళ్ళ మాటలు వినకుండా, అంటే వాళ్ళు వీళ్ళు చూడుకోకుండా వాళ్ళ పిల్లల యొక్క ప్యాషన్ ని గుర్తుపట్టి దాన్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు రాజ్. కానీ అన్న మనం పేరెంట్స్ ని నిజంగా బ్లేమ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు కోరుకునేది కూడా నా సేఫ్టీనే కదా. సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ దేవ్, కానీ మనం ఇప్పుడు ఎట్లాంటి స్టేజ్ కి వచ్చామంటే ఇప్పుడున్న ఈ ట్రెడిషనల్ సెక్యూరిటీ 99% ఫెయిల్, కేవలం 1% మాత్రమే సక్సెస్ రేట్ చూస్తున్నాం. అసలు ఇప్పుడు నిజమైన సెక్యూరిటీ అంటే ఈ ప్రపంచానికి ప్రెసెంట్ కావాల్సిన స్కిల్ మన దగ్గర ఉండటమే నిజమైన సెక్యూరిటీ. అన్న ఇదంతా వినడానికి లేదా చూడడానికి బుక్స్ లో అయితే చాలా బాగానే ఉంటుంది మీరు అన్నట్టు, కానీ ఇక్కడ ఏంటంటే మన రియల్ ఇండియన్ ఇంట్లో ఇది అసలు పాసిబుల్ అవుతుంది అంటే ఈ సెక్యూరిటీ పాత్ అనుకుంటున్న ఇందులోంచి మేము వేరే దానికి ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారా? పోనీ ఎవరైనా ఆస్పిరెంట్స్ అట్లా అనుకున్నా కూడా అసలు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? అదే నేను సరిగ్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫ్యామిలీని కలిసాను. అక్కడ వాళ్ళ కొడుకు ప్యాషన్ ని ఆ తల్లిదండ్రులు గుర్తించి ఏదో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మాట విని ఏదో ట్రెడిషనల్ కోర్స్ జాయిన్ చేయకుండా దానికి ఆ ట్రెడిషనల్ కోర్స్ కాకుండా తన కొడుకు ప్యాషన్ సంబంధించిన ఆ కోర్స్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వడమే కాదు సపోర్ట్ గా నిలిచారు. సో నువ్వు కాలంటే చూడు, నేను దాన్ని రికార్డ్ చేశాను. యాక్చువల్గా అయితే మేము ఇద్దరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే, నేను మా ఆయన. అదే బాబు 10th అయిన తర్వాత అబ్బాయికి ఇచ్చాం ఆప్షన్. అబ్బాయి అయితే 10th అయిపోతేనే ఎడిటింగ్ నేర్చుకున్నాడు. స్టార్టింగ్ లో అబ్బాయికి మేము ఈ కోర్స్ పంపించినప్పుడు కొంచెం భయపడ్డాం. ఎందుకు అంటే చుట్టుపక్కల మన వాళ్ళు అందరూ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వేయకోకుండా ఈ ఫీల్డ్ ఎందుకు వేశారు, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా మంచిగా, దాన్ని ప్రిపేర్ చేయొచ్చు కదా, గ్రూప్స్ రాయొచ్చు కదా అన్నట్టు చాలా చెప్పారు. కానీ మా అబ్బాయి ఫ్యాషన్ ని మేము సపోర్ట్ చేస్తూ ఈ కోర్స్ లో అయితే వేసాం. అయితే ఈ కోర్స్ లో వేయడం ద్వారా మా అబ్బాయి అయితే ఎక్కడ కూడా మాకు డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తే చాలా మంది పేరెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ కంపల్సరీగా ఉండాలన్నట్టుగా పిల్లల పైన కొంచెం ప్రెజర్ కూడా పెడుతున్నారు. అయితే ఆ జాబ్ కొట్టడానికి ఆ జాబ్స్ రావాలా, ఆ పిల్లలు ప్రిపేర్ అయ్యేదానికి ఆ పోస్ట్ కొట్టాలన్నప్పుడుగా కొన్ని సంవత్సరాలు ఇట్లానే గడిచిపోతున్నాయి. అయితే పిల్లవాళ్ళు కొంచెం అక్కడ ఒక కాన్ఫిడెంట్ అనేది కూడా వాళ్ళు తగ్గిపోతుంది పిల్లలకి. అంటే మనం కొడతామా లేదా అన్నట్టుగా ఉన్నారు. పిల్లవాళ్ళు ఎలా అయిపోతారు అంటే 25-26 అయిపోతే కదా ఏ జాబ్ వస్తే అది చేసేద్దామా అన్నట్టుగా తయారైపోతారు. అయితే కొంతమందికి ప్యాషన్ అన్ని ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ నుంచి పక్కకు వచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని వాళ్ళు బయట పెట్టుకోవడానికి అవకాశం కూడా ఇవ్వాలి. ఆ విషయంలో అయితే నేను మా
ఆయన చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అక్కడ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు మా కల్చర్ అక్కడ అదే అబ్బాయి క్లాస్మేట్స్ కోచింగ్ తీసుకునే వాళ్ళు. అంటే కళ్ళందరు చాలా లక్కీ ఆంటీ అన్నాడు. అంటే మేమైతే బీటెక్ చేసేసి జాబులు చేస్తూ మేము దాన్ని వదిలేసి ఈ ఫీల్డ్ కి వచ్చాము. అంటే మాకు కూడా ప్యాషన్ ఉంది చేయాలని, కానీ మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ చేసేసాము. కానీ మీరు మీ అబ్బాయికి 10th అయిపోతేనే మీరు ఈ ఫీల్డ్ వేశారు కదా, ఆ విషయంలో మా ఉన్న ప్యాషన్ మా పేరెంట్స్ అయితే గుర్తించలా. మీరు గుర్తించేసినందుకు మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనేసి వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది అదే మేము తీసుకునే డిసిషన్ అయితే కరెక్ట్ అనే విషయం అప్పుడు మాకు అక్కడ బాగా క్లియర్ గా అర్థమైంది. మేము అప్పుడు అనుకున్నాం పిల్లలకి మనకు నచ్చిందే వాళ్ళపైన రుద్దుకోకుండా వాళ్ళకి ఏమి ఇష్టమా ఒక ఛాన్స్ వాళ్ళకి ఇవ్వండి. సూపర్. అసలు ఈ అబ్బాయికి 25 years రాకముందు కూడా అప్పుడే ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేశాడు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు ప్యాషన్ అంటే. సూపర్ అన్న. ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో తను సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగానే ఉంది. కానీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా అందరూ ఆర్టిస్టులు కాలేరు కదా. అంటే ఇప్పుడు అందరికీ ఉంటుంది ఇట్లా ఆఫీస్ లో జాబ్ చేయాలి, కెరియర్ గ్రోత్ ఉండాలి అని చెప్పేసి అందరికీ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి ఇలా రైల్వే గవర్నమెంట్ జాబ్ కి వెయిట్ చేస్తున్నారు. బట్ ప్రైవేట్ జాబ్ మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ అది రిస్క్ అని, అంటే ఎప్పుడు లే ఆఫ్ జరుగుతాయి, ఎప్పుడు తీసేస్తారా అని చెప్పేసి ప్రైవేట్ జాబ్ చూసుకోవట్లేదు. దేవ్, అది భయం వల్ల పుట్టిన ఒక అపోహ మాత్రమే దేవ్. యాక్చువల్లీ ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది ఒక ట్రాప్ కాదు, ఇది ఒక లాడర్. నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ లో నువ్వు గ్రోత్ అవ్వాలంటే, ఒక ప్రమోషన్ రావాలంటే లిస్ట్ ప్రకారంగా 10 years పైన పడుతుంది. అదే ప్రైవేట్ సెక్టర్ లో నువ్వు 3 years లో 3 steps ఫార్వర్డ్ యూ కెన్ గో అహెడ్. సో ఆ ప్రైవేట్ సెక్టర్ అనే ప్రపంచంలో చాలా ఏళ్ళగా ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్ తో నేను చాలా మాట్లాడాను. ఓకే, మరి సెక్యూరిటీ గురించి అతను ఏమంటున్నాడు? అంటే చాలా మంది పేరెంట్స్ అడిగే ఒక మెయిన్ క్వశ్చన్ కూడా ఇదే కదా. సెక్యూరిటీ అనేది ఒక ఫైల్ మీద ఉన్న పర్మనెంట్ స్టాంప్ తో రాదని, నువ్వు చేసే పనిలో తోపుగా ఉంటే నిన్ను హైర్ చేసుకోవడానికి 5 కంపెనీలు రెడీగా ఉండాలి అని తన స్కిల్ గురించి అంటున్నాడు. ఆ కార్పొరేట్ ప్రపంచంలో ఎన్నో ఏళ్ళగా ఉన్న నా ఫ్రెండ్ ని ఇంటర్వ్యూ చేశాను. హే హాయ్ సుయల్. హాయ్ హాయ్. బాగున్నావా? హలో, చెప్పు బ్రదర్, ఎట్లున్నావు, ఏం కథ? ఏం లేదు సార్. సో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామని ఇలా పిలిచాను. దానిలో భాగంగా నువ్వు MNC లో వర్క్ చేస్తున్నావు కదా, సో నీకు ఎక్స్పీరియన్స్ కొన్ని షేర్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. భరత్, ఐఎమ్ గ్లాడ్ టు డూ దట్. నేను సాఫ్ట్వేర్ లో వర్కింగ్, యూనో ఆల్రెడీ. సాఫ్ట్వేర్ లో ఎలా ఉంటుందంటే చెప్పలేము అనమాట. వాట్ హ్యాపెన్స్, ఇట్ క్యాన్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ గుడ్ కంపెనీ, ఏదైనా కావచ్చు, ఎనీ స్కిల్ కావచ్చు. రేపు కొత్తది, ఈ రోజుకి ఒక కొత్తది వచ్చేసి నీ స్కిల్ వెనక పడిపోవచ్చు. అప్పుడు నువ్వు మళ్ళీ కొత్తది నేర్చుకోవాల్సి ఉంటుంది. యూ షుడ్ బి కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్, కాన్స్టెంట్లీ లెర్నింగ్. ఒక ప్రైవేట్ సెక్టార్ లో ఉంటే నువ్వు కాన్స్టెంట్ గా లెర్న్ చేస్తూనే ఉండాలి. బేసిక్ గా మెంటాలిటీ అంటే గవర్నమెంట్ జాబ్ సెట్ అయిపోతుంది కాదు, లైక్ నాట్ లైక్ దట్ ఆల్సో. గవర్నమెంట్ జాబ్ లో కూడా ఒకసారి వస్తే అంతా అయిపోయినట్టు కాదు, అక్కడ కూడా ఛాలెంజెస్ ఉంటాయి. ఏమనుకుంటారంటే ఎనీ వన్ మినిమం స్టడీ ఉండేవాడు, మినిమం ఎడ్యుకేషన్ ఉన్నాడు, బిజినెస్ కానీ ఎనీ వన్ షుడ్ బి హ్యావింగ్ లింక్డ్ఇన్ నౌకరీ ప్రొఫైల్స్ ఉండాలి. ఓకే, నువ్వు గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ లింక్డ్ఇన్ ఎందుకు అనొచ్చు? నువ్వు లేదు పెట్టుకొని ప్రొఫైల్ అప్డేట్ చేసి పెట్టుకో. అంటే చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ కాదు, దానికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ మిస్ మ్యాచ్. స్కిల్ లేకపోవడం అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం. అన్ఎంప్లాయ్మెంట్ అని బ్లేమ్ చేస్తున్నాం, కానీ అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కిల్స్ డెవలప్ చేయట్లేదు. బయట ఇండస్ట్రియల్ మార్కెట్ కి కావాల్సిన స్కిల్స్ లేకపోవడం వల్లే ఇది అన్ఎంప్లాయ్మెంట్ మేజర్ ఇష్యూ ఒకటి. రెండోది గవర్నమెంట్ జాబ్ అనే ఒక అబ్సెషన్ ఉంది. అదండి, ఈ రెండింటి వల్ల నాకు తెలిసి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ అని చూస్తా ఉన్నాను. మేబీ సో మెనీ ఫ్యాక్టర్స్. నిజమేనా, మొత్తం ఇక్కడే ఉంది. మన దగ్గర కావాల్సినంత పొటెన్షియల్ ఉంది చేయడానికి, అండ్ వి జస్ట్ హావ్ ద రాంగ్ మ్యాప్ అంతే. ఇండియా ఇప్పుడు వరల్డ్లోనే 3rd largest స్టార్టప్ ఎకోసిస్టమ్. బై ద ఎండ్ ఆఫ్ 2025, more than 1.6 lakh startups has been recognized by DPIIT. మన యూత్కి ఇప్పుడు సొంతంగా అండ్ క్రియేటివ్గా ఉండటం ఇష్టమని ఇది మనకు చూపిస్తుంది. ఈ స్టార్టప్ ట్రెండ్ అనేది జాబ్స్ విషయంలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తోంది. ఒక చిన్న ఐడియాతో మొదలై కంపెనీలుగా మారుతున్న న్యూస్ ఎన్నో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ రావాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. బట్ ప్రెసెంట్ ఏమవుతుందంటే వాళ్ళు మేబీ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు చదివే టైంలోనే దాంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటాము, దానితో పాటు వాళ్ళకి ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ లో వాళ్ళు ఎక్స్ట్రా కోర్స్ అనేది చేసుకున్నారంటే వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్ గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ డిగ్రీస్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ వాళ్ళు అప్పుడు కోర్స్ స్టార్ట్ చేసి అదన్నీ ముందుకు వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టాలంటే గానీ ఉన్నటువంటి వాటిలో
లో ముందుకు వెళ్ళాలంటే గానీ మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మీకు ఇప్పుడు ఏమీ సరిపోవట్లేదు. ఎడ్యుకేషన్ ఎంత అవుతుందంటే ఓన్లీ యూ గెయిన్ ఎ నాలెడ్జ్ అంతే. బట్ మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా కోర్సెస్ గానీ ఎనీ అదర్ వెరైటీస్ గానీ మీరు యూటిలైజ్ చేసుకున్నప్పుడే మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. ఈ మధ్య కాలంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికి స్టార్ట్అప్ ఇండియా అనేది కొన్ని స్కీమ్స్ అనేటివి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే అది అందరికి రీచ్ కావట్లేదు. గవర్నమెంట్ బడ్జెట్ ఇంకొకటి ఉంది అని నాకు అనిపించింది, ఏంటంటే అవేర్నెస్ కూడా చేస్తే బెటర్ ఏమో. అంటే స్కీమ్ రెడీ చేయడమే కాకుండా స్కీమ్ ని అంత కూర్చొని పకడ్బందీగా చేసినా కూడా అది అవేర్నెస్ లేకపోవడం అది యూస్లెస్ అయిపోతుంది. సో దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ లేక దాన్ని తెలియజేయడానికి అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ ఇది చేస్తే బాగుంటుందేమో. అవేర్నెస్ ఇంపార్టెంట్. కానీ అన్న మనం ఉన్న ఈ కొన్ని జాబ్స్ కోసం అందరం కొట్టుకోవడం నేర్చుకున్నాం, కానీ సొంతంగా ఒకటి ఎలా క్రియేట్ చేయాలో అనేది మాత్రం నేర్చుకోలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ ఇండియా ఫ్యూచర్ ఏదో ఈ కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లో లేదు దేవరాజ్. ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్రియేటర్స్, ఇన్నోవేటర్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్ అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ అఫ్రైడ్ టు లెర్న్ న్యూ థింగ్స్. మనం ఇంతవరకు ఎంతో మంది పెయిన్ చూసాం, అలాగే కొత్త దారులు చూసాం. నౌ ఇట్ ఈస్ టైమ్ టు డిసైడ్ విచ్ వన్ వీ హ్యావ్ టు ఫాలో. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది ఎవరినో బ్లేమ్ చేద్దామని వచ్చాను, బట్ నౌ ఐఎమ్ లివింగ్ విత్ సంథింగ్ ఎల్స్. ఇది ఇక ముందరకి నాట్ ఓన్లీ అబౌట్ వేకెన్సీ లిస్ట్, ఇట్స్ అబౌట్ ద విజన్. ఆ వేకెన్సీ లిస్ట్ అనేది ఒక లిమిటెడ్ నెంబర్ మాత్రమే, బట్ ఇన్నోవేషన్ ఇట్స్ ఇన్ఫినిట్. మన యూత్ సక్సెస్ అంటే కేవలం గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే దారి అని మనం అనుకున్నాం. సెక్యూర్ ఫ్యూచర్ పేరుతో యూత్ ని ఆ ఇరుకు గదుల్లో పంపాం. ఇకనైనా ఒక గవర్నమెంట్ జాబ్ తో వాళ్ళ విలువల్ని కొలవడం ఆపేసి వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళ కష్టాన్ని ఎంకరేజ్ చేద్దాం. కోట్లాది మంది యూత్ కలల్ని కేవలం కొన్ని నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయించడం ఇండియా ఫ్యూచర్ కి ఏ మాత్రం మంచిది కాదు. ఒక డెవలప్డ్ ఇండియా కావాలంటే చదువుకి మరియు రియల్ వరల్డ్ కి మధ్య ఒక బ్రిడ్జ్ కావాలి. మన సిస్టమ్ కేవలం మెమరీని టెస్ట్ చేయడం కాదు, కొత్తగా ఏదైనా క్రియేట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఈ నిశ్శబ్దంగా ఉన్న గదుల్లో కూర్చున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీ కష్టం నిజమైనది, కానీ మీరు కేవలం ఒక రోల్ నెంబర్ మాత్రమే కాదు. ఒక ఎగ్జామ్ మీ లైఫ్ ని డిసైడ్ చేయనివ్వద్దు. పాతదారులు ఇక పక్కన పెడదాం. ఆ గవర్నమెంట్ జాబ్ అనే అబ్సెషన్, కేవలం డిగ్రీ మీద డిపెండ్ అవ్వడం, ఇవన్నీ కలిసి మనల్ని వెనక్కి లాగేస్తున్నాయి. తరతరాలుగా మన పేరెంట్స్, మన సొసైటీ ట్యూన్ చేసి పెట్టిన పాత రూల్ బుక్ ని పక్కన పెడదాం. ఈ కొత్త గేమ్ లో గెలవాలంటే డిగ్రీతో పాటు రియల్ వరల్డ్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ఉండాల్సిందే. యూ హ్యావ్ ద పవర్, సో టేక్ చార్జ్. సిస్టమ్ మారుతుందని వెయిట్ చేయవద్దు, ప్రోయాక్టివ్గా ఉందాం. ఆపర్చునిటీస్ కోసం వెతుకుదాం, లేదా మనమే క్రియేట్ చేసుకుందాం. మన కెరీర్ కి, మన మెంటల్ హెల్త్ కి మరియు మన డిజిటల్ లైఫ్ కి మనమే బాస్.